మీరు అంటే మీరు చెప్పేది ఏడో నిజాం గురించా? ఆరో నిజాం గురించా? యాక్చువల్‌గా మీరు చెప్పిన దానికి బాగా సింక్ అయ్యేది ఎవరంటే ఆరో నిజాం అనమాట. ఈ మీరున్నప్పుడు ఈ బైరాన్‌పల్లికి ఈళ్ళని పంపించారు గదా! ఏది కాసిం రజ్వీ వాళ్ళ అనుచరులను పంపించారు గదా! మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాళ్ళ ఫాదరు మంచోళ్ళంట. ఇంకా పంపియలే, అది వస్తది. హ్మ్. ఇంకా అది కాశీ రోజు దాకా పోలే. హ్మ్. అయితే ముస్లిం రాజు మనల్ని చక్కగానే చూసిండు. మన హిందువులో కూడా సామ్రాజ్యం బాగానే చేసిండు, అంతా నడిచింది. హ్మ్. నడిచిన తర్వాత ఈ యొక్క నైజాం పోలీసు ఇది వీళ్ళు 15 రోజుల తర్వాత మళ్ళా వచ్చి హ్మ్. అదే 4 గంటలకు అదే 8 గంటలకు స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి ఎంతవరకు దాకా కొట్టిండ్రంటే మళ్ళీ 4 కొట్టేదాకా కొట్టిండ్రు. పగలు నాగలు కొట్టేదాకా. ఉదయం 8 గంటల నుంచి మళ్ళీ 4 దాకా కొట్టిండ్రు. కొడితే ఆ రోజు ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక రైఫల్ ఉంది మన దగ్గర, ఆవునూరి చారి అని ఒకరు. కమ్యూనిస్టులు మధ్యరాత్రి దాకా ఉండేది, అదోటి ఇదోటి కథలు చెప్పేది, కనుక బయట పడేది, ఊళ్ళో పడకపోయేది. మన వరకే చెప్పేది, మనం తెలియదక్కువలు. మరి అప్పుడు ప్రజలు ఎందుకు తెలుసుకోలేదు అర్థం కాదు. మరి వీళ్ళు పోయి అవతల అంటారు, మనలే ఊరు కావాలి పెడతారు, వాళ్ళు ఏంది మనకు నిప్పులు జరుగు పెడతారని వీళ్ళు అర్థం చేసుకున్నారో మరి నాకైతే తెలియదు. తర్వాత ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీకి దగ్గర సంబంధికుడు ఇమ్మడి రాజిరెడ్డి ఈ గ్రామంలో, వాళ్ళతోటి సపోర్టెడ్. వాళ్ళ యొక్క విషయాలు ఈయన గమనించేది, ఈయన విషయాలు గమనించేది. ఈ రాజిరెడ్డి మాటలు మన గ్రామస్థ పెద్దలు అందరు వీళ్ళు గమనించేది. వీళ్ళు రాజిరెడ్డికి దగ్గర ఎవరు అంటే మొగటము రామయ్య అని, మొగటం పోషయ్య అని, బల్జ భూమయ్య అని, నందనమైన నరసయ్య అని, ఈ నలుగురు వాళ్ళు దగ్గర అనుచరులు. తర్వాత వాళ్ళు వచ్చి ఎప్పుడైతే దెబ్బలు స్టార్ట్ చేసిండ్రో 8 గంటలకు వాళ్ళు కొట్ట మనం కొట్ట 4 అయింది. ఈ 4 వరకు ఎంతవరకు అయింది అంటే ఆ రోజు ఒక నాయకుని కొడుకొచ్చాడు చూసేందుకు. ఈ దాడి అంటే ఏంటిది, మరి ఆ బురుగు అంటే ఏంటిది, ఎట్లుంటుంది అనేది రాగి చెట్టు ఉన్నది, దేవుని గుడి ఉన్నది అక్కడ, పోషమ్మ గుడి అని. ఆ చెట్టు ఎక్కి ఆయన చూస్తుండు, దోసాబ్ కొడుకు అని. చూస్తే ఈ ఆవునూరి చారి అని చుట్టూ తిరిగి కొడుతుండు. వాడిని కొడితే అక్కడ కింద పడ్డాడు. కింద పడగానే ఆ రోజు వాళ్ళు కూడా 10-15 మంది చనిపోయారు. ఇద్దరు కొడుతుంటే వాళ్ళు కూడా 10-15 మంది చనిపోయారు. ఎట్లా కొడుతామంటే ఆ శవాలన్నీ తీసుకుపోయి ఊరవతల గడ్డి ఉంటే ఆ గడ్డి అంత పరిచి చేస్తే చుట్టూ మొరకలు ఉంటాయి, గడ్డి అనుకుతుంది కదా, దాన్ని బట్టి లెక్క చేసినాం, మధ్యరాత్రిలో చేసుకుపోయిండ్రు. తర్వాత వాళ్ళు 4 దాకా కొట్టినా కానీ వాళ్ళు 10-15 మంది సరే దాదాపు ఇటు అటు చనిపోయిండ్రు. తర్వాత మన ఊర్లే 2 ఇండ్లు కాలబెట్టిండ్రు. ఇండ్లు ఈ రాజిరెడ్డి ఉన్న ఇల్లు ఇంట్లోనే ఉండి కొట్టిండు. ఆయన ఇల్లు కాలబెడతారు, ఆ ఇంట్లో ఉండి కిటికీలకే కొడితే ఇక్కడ దాకా వాళ్ళు రాలేకపోయిండ్రు. పురుషులు కాలబెట్టిండ్రు, కొన్ని గడ్డెములు కాలబెట్టిండ్రు, ఊరవతల శవాలన్నీ వేసిండ్రు. మధ్యరాత్రి వారు శవాలు వేసుకపోయి కాశీరాజు దగ్గరికి పోయింది. 3 రోజులు తిరిగిండ్రు వాళ్ళ చుట్టూ, 3 రోజులు, వారం రోజులు. ఆఖరుకు విధి పట్టలేక, కుల నిబంధన పట్టలేక వాడేం చెప్పిండు, బైరాన్పల్లి పక్కా కమ్యూనిస్ట్ అంటున్నారు కదా, ఆ బురద మీద ఉండబెట్టలు కమ్యూనిస్టులే, ఒక వాళ్ళనే చంపండి కానీ వెళ్ళిపోయే ప్రజలను మాత్రం చంపకూడదు, వాళ్ళకి మాత్రం బాధలు కుళ్ళ ఇడిచిపెట్టాలి. ఎవరు ఈ ఎంబడి ఈ యొక్క బురద దగ్గర ఉన్న వాళ్ళనే చంపాలి అన్నట్టుగా ఒక 7-8 మందిని దూసలో పంపిండు కాసిం రాజుని. రజాకర్లు ఏంటిది, పందికొక్కులేనే వాళ్ళు, వాళ్ళకి ఏమైతే వీళ్ళకి ఇంత లంచం పడుతుందో సప్లై కుక్కలు వాళ్ళు ఇష్టం ఉన్న పని చేస్తూనే వాళ్ళు కొట్ట వీళ్ళు కొట్ట, వాళ్ళు కొట్ట వీళ్ళు కొట్ట చచ్చిపోయిండు. వాళ్ళు శవాలు వేసుకుపోయిండ్రు, కాశీ దగ్గరికి పోయిండ్రు.
వచ్చిండ్రు. మళ్ళీ మూడవసారికి ఇది, మూడవసారి రోజు కాపలా, రోజు ఇది అది. మళ్ళీ ఈ మధ్యన ఒకరోజు నిద్ర లేక ఏ అవస్థ ఎంత పడతారు, ఆ బురజ మీద గంటలు కొట్టుడు, బురజు టైం చూసుడు, ఆడ వెళ్తురున్నాడు. వీళ్ళ తండ్రి ఒక పద్మశాలి, ఇంకొక వీళ్ళ కులస్తుడు భిక్షపతి అని, వీళ్ళు ముగ్గురు బురుజు పైన కాపుల. వెళ్తురు వస్తుందా అక్కడ కాపులా, మీరు ఎక్కడున్నారు, బాజారు ఉన్నారు, నెగలు పెట్టి చూడండి, కాపులా మీరు సరిగ్గా లేవుండి అందరూ అని కేకలేసుడు బురుజు మీదకి వెళ్ళి. 4 నెలల నుంచి 6 నెలల దాకా పట్టింది. రజాకారుల అల్లరి కమ్యూనిస్టు పార్టీ పుట్టిన నుంచి ఈ అల్లర్లు నడిచిన నుంచి 6 నెలల నుంచి పనిచేస్తూనే ఉన్నాం వర్క్. ఇంకెక్కువనే అయింది. అయితే అప్పటికి మేము మధ్యలో చదువుతున్నాం, 18-19 years చదువుతున్నాం. చదువుతుంటే వాళ్ళు కమ్యూనిస్టులు అవుతారా రజాకారులు అవుతారా అక్కడక్కడ తిరిగి వచ్చి చేసి, ఈ యొక్క బైరాన్పల్లి మధ్యన గైలాపురం మధ్యన ఒక చల్లగా చెట్టు ఉన్నది, బయట నీళ్లు ఉన్నాయి, తాగిన అక్కడ కూర్చొని, ఏ బాబు ఉంటే మధ్యలో ఉండి చదవాలి మీరు, లేకపోతే బైరాన్పల్లి ఉండాలి, ఇక్కడిక్కడ తిరిగి చదవద్దని మమ్మల్ని లైన్లో నిలబెట్టి, ఒకడు ఉసుకే మారరాయి అంటాడు, ఒకడు నకోరే అంటాడు, అరే పన్నేవారే బచ్చేరే అంటాడు, ఇటు అటు అని. సారీగా మేము రాము, ఇళ్ళలోనే ఉంటామని చెప్పాను, వచ్చేసినాము, అయిపోయింది. అయితే ఈ ప్రకారంగా ఇట్లా నడుస్తుంటే అప్పుడు ఆ కాసింరాజు ఈ ఆర్డర్ ఇచ్చేసి, ఒక బుర్ర మీద చంపాలి కమ్యూనిస్టులు అంటారు కానీ ప్రజలను చంపొద్దంటే వచ్చేసి వాళ్ళు ఎట్లా వచ్చారు, ఈ యొక్క అప్పుడు వైర్లెస్సేనా, వైర్లేనా ఫోన్లు ఇవి ఏమి లేవు కదా, ఈ వైర్ కట్ చేస్తే కథమేనా. అయితే ఈ నైజాం రాజుకు అయితే వీళ్ళకి ఎట్లా తెలిసిందంటే, ఈ వాళ్ళకి స్పష్టమైనది ముఖ్యమైన పని ఉంది. పింగళి వెంకటరామారెడ్డి అని మంత్రి, ఈయన వీళ్ళిద్దరు ఏదో వర్క్ చేస్తుండ్రు, ఇక్కడ వైర్ కట్ చేసిండ్రు. ఈ నైట్లోనే ఎప్పుడు మొత్తం అణుబాంబులు ఇవి అవి యుద్ధానికి సంబంధించిన సామాన్లు మొత్తం నాగపురికి పంపించిండ్రు. అక్కడ ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరుకి 4 బుర్జులు ఉన్నాయి. 4 బుర్జుల మధ్యన 20 గుంటల భూమి ఉంది. దాంట్లో ఇవన్నీ తీసుకొచ్చి దాంట్లో పెట్టుకున్నారు. దాంట్లో పెట్టుకొని మార్నింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఈ ఒల్లంపట్ల గ్రామం అని ఉంది, గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చి కొందరేమో కుట్టిగల్లి గ్రామం అని పోయిండ్రు, పక్క గ్రామము. కొందరేమో ఇక్కడ ఈ స్కూల్ దగ్గర చెట్ల దగ్గరికి అక్కడికి ఒక లారీ వచ్చింది. అక్కడ పోయిన వాళ్ళేమో ఏదో పెద్ద వాళ్ళది అదేం లేదు, ముఖ్యం ఏం లేదు, ఏదో 4 ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళని పట్టుకొచ్చిండ్రు, 20 మందిని వాగులో చంపిన అయిపోయింది. ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు, జనాన్ని తీసుకొచ్చిండ్రు. ఇది తీసుకొచ్చి ఈ యొక్క లారీ మెట్లు కడుతుండ్రు తోపులు కొట్టడానికి, బురుజుకు మెట్లు కడుతుంటే వీళ్ళు కనిపెట్టలే, బురుజు నుంచి వెళ్ళి వీళ్ళు కొడతారని వీళ్ళు ఇక్కడ కనిపెట్టలే. ఆ పల్లెటూరు ఇది ఏం చేస్తుంది పెద్ద ఆఫ్టర్ ఆల్ అని వాళ్ళు ఏదేమో చేయబోతే మనోళ్ళు కనిపెట్టింది, ఇదే జడ్జ ఇదోటి కొడితే 2 మెట్లు కట్టే వాళ్ళు చనిపోయింది. చనిపోతే మన అక్కడ నైట్లో పట్టుకొచ్చిండ్రు, అందరు పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోబెడితే, అరే క్యా మాదర్ సే బచ్చా, అరే సార్ ఉదర్ దేకరే అటు చూడమన్నారు. సంచులు వేసాను, మూతలు కట్టాను. అయితే ఈ రోజు 3వ దాడి రోజు కూడా అందరు నిద్రలు పోయినరు, ఎవరికి ఏమి ఖయాలు లేకుండా రోజు నిద్రలే పోయారు. ఈ ఊరు పక్కన మన మన వడ్లైనే వెంకట నరసయ్య అని బైర్ భూమికి పోయిండు. బైర్ భూమికి పోతే
ఇద్దరు వచ్చి పట్టుకున్నారు ఆయన. పట్టుకుంటే కూడా కానూన్ ఏమున్నది, తుపాకీతోడు కొట్టడం చేయడం, కత్తులు బర్షులు వాళ్ళ దగ్గర లేవు, చెరొక తుపాకే ఉంది, వాడితోటి గుద్దితే ఇదంతా రక్త మండలం. అది ఊరు కొసకుంది ఆ ఇల్లు. అంటే ఆడికి ఈడికి 10 ఇండ్లు ఉన్నాయి, 10 దర్వాజాలు ఉన్నాయి. ఈయన పెద్ద అల్లరి లొల్లి చేసే వరకు స్త్రీలంతా తెల్లారితోనే ఉన్నది, అంతా ఒక గంట పొద్దున్నది అంతే. అయితే వాళ్ళందరూ వచ్చి ఆర్భాటం చేయగానే వాళ్ళ ధైర్యం మీద అజాన్ బావుడు వెంకట నరసయ్య వీడిని ఇసిరి కొట్టిండు, వీడిని ఇసిరి కొట్టిండు, వచ్చి ఆడవాళ్ళదంతా చేరిండు. చేరిన తర్వాత అప్పుడు బురుజు వీధులకు వార్త పంపిండు, ఏ బాబులారా వచ్చిండ్రు రజాకర్లు మొత్తం ఊరు చుట్టూ ముట్టడేసిండ్రు మధ్యరాత్రి, కాబట్టి మీరంతా బయట ఉన్నోళ్ళు అందరూ గడికి రండి, గడిలో వస్తే అంత బతికిపోతారు, బురుజు కాపాడుతుంది మనలా అని చెప్పి అంటే బయట ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు అంతా వచ్చి గడి మొత్తం నిండిండ్రు. ఒక తోపు కొడితే ఒక ఇల్లు కూలిపోయింది, రెండో తోపు కొడితే రెండో ఇల్లు కూలిపోయింది, మూడో తోపు కొడితే ఆ బురుజుకు నెట్టు తాకింది శిఖిలానికి. తాకితే మందు డబ్బా తెరిచింది. అక్కడ మందు డబ్బా అంటే మనం మందు పోసి నిప్పు ముట్టించి అటువంటి తుపాకులు మన దగ్గర రైఫిల్స్ ఏడు ఉన్నాయి లేవు. అయినా జడ్జాయి ఉంటుంది, మధ్యన ఉన్నది, నిప్పు పెట్టి మట్టె ఒకరి సీసా ఒకరు వేసిపోతుంది, మధ్యన ఉంది. ఇదే పైన ఉన్నది శిఖిలంలో 3వ అంతస్తులో ఉండేసరికి అప్పుడు యొక్క మెరుగుడు పోయింది, ఆ మందు డబ్బాలో పడ్డది, ఆ మీద ఉన్న 4 చనిపోయారు. మా తండ్రి చనిపోయాడు, మా తండ్రి సరిపోతే సెంటర్ కావాలి, నాకు దినం తప్పి దినం సెంటర్ కావాలి, మా ఇల్లు మంచుకు సెంటర్ కావాలైతే ఆ రోజు ఇంటికన్నా ఉన్న బర్లపాలు వెళ్ళి బయ దగ్గరికి పోయి వచ్చే వరకల్లా ఈ ఒడ్డోళ్ళ పిల్లగాడు అల్లరి చేసే వరకల్లా ఇదంతా సమూహం ఏర్పడే వరకల్లా మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య మా పెదనాయన కొడుకు, ఆయనతో పాటు నేను మా పెదనాయన ఉండి ఇట్లా పడి చెట్టలో పడి ఉరిసేలో పడి బయట బతకర్రా బయట పోర్రా అని అంటే వచ్చి బురుజు ఎక్కి చూసినాం, బురుజు మీదకి ఎక్కినాం. వాళ్ళే మధ్యంతస్తులు ఉన్నారు, నేనేమో అన్నీ చూస్తున్నా దాచుగా. ఈ రైఫిల్ ఎట్లా కొడుతుంది, ఈ తుపాకి ఎట్లా కొడుతుంది, ఇంత చెర్రాలు ఏడబోస్తారు, ఈ మందు ఎంత పోస్తారు, ఈ మందు దబాయిస్తారు, నిప్పు ఎట్లా పుట్టిస్తారు, ఇవన్నీ నేను కనిపెడుతున్నా. నేను పిల్లవాడిని అయితేనే ఇంతకంటే బరువు అయితే తుపాకీ నాకు అందదాయ మీదకి అందియమంటే ఈ మెట్లు పట్టుకొని నిచ్చెన ఎక్కన్నా, దాని నుంచి గారే ఒకసారి 2 సార్లు ఇచ్చాను, దాని నుంచి కాదన్నా చూసే వరకల్లా అరే పైన ఏమో పొగెళ్తుంది ఏంద్రా చూసి వీళ్ళు పోయి చూసే వరకల్లా ఖతం అయిపోయారు. చనిపోయే వరకల్లా దిగినలో ఒక భిక్షపతి గడిలారాయన అని, గడికి ఆయన ఒక గడిలా పనిచేసేటైన వాళ్ళిద్దరు చూసిండు, మనము చెప్పొద్దు, మనం మొదలు దిగిన తర్వాత చెప్పుదాం, లేకపోతే మనల్ని దిగనియరు అని చెప్పి దిగిన తర్వాత చెప్తే ఎవరికి వాళ్ళు పరుగులు, ఎవరు ఎట్లా పోయిందో ఎట్లా పోతుందని. ఫస్ట్ గ్యాంగ్ మాదే పోయింది, మేమే పోయినాం. ఇక తర్వాత అక్కడ గుట్ట ఉంది, ఆలయం గుట్ట ఉంది, గుట్ట మీదకి పోయి చూస్తే గుమ్మిదొడ్డు పొగెళ్తుందంటే గ్యాస్ వేసి అప్పుడు వస్తుండే వాళ్ళు గురుగులు పెట్టి గ్యాస్ వేసి బురుజు దగ్గరికి వస్తారు. అప్పుడు గుమ్మిదొడ్డు పొగెళ్తుంది. అయితే గడిలందరినీ వేసిండ్రు, నిప్పు పెట్టిండ్రు అని మేము అనుకున్నాం. గ్యాస్ వేసి గ్యాస్ తోటి వచ్చి ఆ గ్యాస్ తోటి ఉన్న పెద్ద మనుషులందరినీ అక్కడ పట్టుకొని వాడిని వస్తూనే ఇట్లా పొడిస్తే వాడికి రక్త మండలం వస్తూనే ఉండే, వాడు భయపడుతూనే ఉండే. అరే బురుజు మీద వాళ్ళని దింపాలి, ఎట్లా దింపాలా సార్, వాళ్ళు దింపుతారా, మళ్ళీ మాట్లాడుతున్నాడు, అరే ఈ ఖతం అయిపోతావు అని ఆయన భయపట్టియగానే, మీరు ఎప్పుడైతే
ఒకప్పుడు చర్యాల పోలీసు వచ్చి తుపాకులు ఎప్పుడు ఎత్తుకపోయిందో మధ్యాంతరంలో ఆ యొక్క తుపాకులు ఎత్తుకపోయిన వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు, రజాకారులు కాదు ఏం కాదు అని చెప్పని వాళ్ళని బతిలాడి చేసి చెప్తే 2 గంటలు బతిలాడితే పాపం అందరు దిగంగా చెయ్యంగా 2 డజన్ల మంది 24 మంది జిక్కిండ్రు దాని మీద. వాళ్ళు ఏమని ధైర్యం తెచ్చుకొని అందులో జిక్కారంటే నిత్యం లేచి ఎక్కిన తలవారితోటి కూడా బురుజు గుల కొడితే బురుజుల రాళ్ళలో పడి మనం సత్తాం కానీ మనం మాత్రము దిగొద్దు, ఇంకోరి చేతికి చిక్కొద్దు అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత అయినా విధి తప్పలేదు, వీళ్ళు బతలాడిండ్రు, చేసిండ్రు, చెప్పిండ్రు, దిగిండ్రు, వచ్చిండ్రు లెక్కలు కట్టిండ్రు, బుర్ర కింద ఆయన నిలబెట్టిండ్రు. ఆయన నిలబెట్టి ఏమంటారంటే ఈ యొక్క చదువుకునే పిల్లలు 15 నుంచి 20-25 సంవత్సరాలు అటువంటి పిల్లలు చదువుకునే వాళ్ళందరూ ఈ యొక్క రజాకారులు దొరికించుకొని అరే కమ్యూనిస్టుల పాటలు వారరా, అరే రజాకారుల పాటలు వారరా అంటారు. వాళ్ళు చదువుకునేటోళ్ళ వాళ్ళకి ఈ పాటలే రావాయి. అయితే ఇందులో ఇద్దరు పెద్ద మనుషులు ఇద్దరు ధైర్యవంతులు, నర్సిరెడ్డి, రామరెడ్డి అని ఇద్దరు పెద్ద మనుషులు, యువకులు, పెద్ద మనుషులు 30 సంవత్సరాలు. వారు ఎక్కువ ధైర్యం పొంది కఠోరమైన గద్గద కంఠముతో ఓ రజాకర్ల అన్నల్లారా, పిల్లలు విడిచిపెట్టండి, చదువుకునే పిల్లలు, వాళ్ళు ఎప్పుడైనా కొంతసేపు అయిన తర్వాత చనిపోతారు, ఇప్పుడైనా చంపండి కానీ వాళ్ళని ఆయాస పెట్టకండి అని చెప్పి వీళ్ళు అటువంటి ధైర్యంతో అటువంటి సాహసంతో వాళ్ళతోటి మాట్లాడితే అరే పైలా వాళ్ళు ఇంకో మారే అని చెప్పాను కానీ మొదలు వాళ్ళని కొట్టేసిండ్రు. వాళ్ళు పోయిండ్రు. తర్వాత ఇప్పుడు వాళ్ళని కొట్టేసిన తర్వాత ఈ యొక్క రజాకారు అందరు కారణం మీద నిలబడి జంకపేట వాళ్ళందరినీ, పరుగులు చేసిన వాళ్ళందరినీ కారణాల మీద ఉండి కొడితే వీళ్ళంతా చనిపోతే ఈ వచ్చిన వాళ్ళు చూడకుండా మన హిందువులు లక్షల మంది వచ్చారు. వాళ్ళతోటి ఒక మనిషికి 10 మంది చూస్తున్నారు. వాళ్ళందరినీ ఇటువంటి సందులలో బంధువులలో ఇదంతా కొట్టిదే. అప్పుడు ఇంట్లో మొగ్గ ఉంటున్నది, అంగాల రాఘవరెడ్డి అని బతికిండు మొగ్గ గుంటలో పడి. అయితే ఈ ప్రకారంగా వాళ్ళందరినీ చంపేసి అందరినీ బాయిలల్లో, గోవాలల్లో, సందులల్లో, బంధువులల్లో అందరినీ వేసిన తర్వాత ఈ లెంకలు కట్టేటోళ్ళను వీళ్ళు ఆఖరుకు వీళ్ళను ఈ లెంకలు కట్టారు. లెంకలు కట్టి 24 మందికి 4 లెంకలు కట్టారు. 24 మంది 2 డజన్ల మంది కడితే ఇందులో ఇద్దరు బతికిండ్రు. 2 డజన్లలో ఎట్లా బతికినంటే పక్కకు ఎట్లా తొలగినరో ఏమైందో, వీళ్ళు పక్కకు ఉన్నారో, వీళ్ళు మధ్యంతరుస్తున్నారు ఏందో మనకు తెలియదు. ఒక ఆయన మాత్రం మనకు ఏ ఊరు ఏంటిదో ఆయన చూడొచ్చినోడే కానీ వాడు మనకు మధ్యంతరంలో ఎంత మనం పర్యవేక్షించుదామన్నా ఆయనకు దొరకలే. ఒక ఆయన మాత్రం ఈ ఊరి పిల్లని చేసినాడు, చూస్తాను వచ్చిండు, వాడు బురుజెక్కి చూసిండు. చూస్తే ఈ ఊరు అల్లుడు, ఆయన భార్య పేరు వజ్రమ్మ అని ఉండే, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు, మర్చిపోయినా. దండ్యాల రాజిరెడ్డి అల్లుడు అని ఈ ఊరు ఆయనది, మల్కాపురం ఆయనది ఆ గ్రామము. అయితే అతడు వీళ్ళంతా కింద పడిపోయి అంతా వెళ్ళిపోయేదాక ఉన్నాక ఇంకా అరగంట సేపటికి ఇడుచుకొని వెళ్ళిపోయిండు. ఈ రజాకర్లు వీళ్ళందరూ చంపి చేసి గుంజేసి 4 గంటలకి వీళ్ళంతా ఊరు ఖాళీ చేసిండ్రు. చుట్టూ వృక్షాల మీద ఉన్న వాళ్ళంతా, కాపలా మీద ఉన్న వాళ్ళంతా మొట్టమొదటి గ్రౌండ్ వేసిండ్రు కదా. గ్రౌండ్ వేసేటప్పుడు వృక్షాల మీద ఉన్నారు. వృక్షాల మీద ఉండి పక్క ఊళ్ళో రాకుండా రైఫిల్ బొమ్మలు పెట్టి కొట్టే ఉండరు. అటువంటి వాళ్ళు చెట్ల మీదకి అంత దిగి వచ్చి ఒక ఊరవతల చిలపయ్యను చిలదూడను కోసుకొని తిని కాల్చి పెట్టినంత మన జనమే. వీళ్ళందరూ కాల్చి పెట్టి తిన్నారు, నీళ్లు తాగిండ్రు. వాళ్ళ దగ్గర రొట్టెలు ఉన్నాయి, తర్వాత ఈ యొక్క మటను,
రొట్టెలు ఇవన్నీ చిన్నలు చేసిన తర్వాత 5 వరకల్లా అన్ని చదువుకుంటుండ్రు. చదువుకునే వరకల్లా వీళ్ళకు పాపం కాల్చి పెట్టిన వాళ్ళు పశువులను కోసి ఇది అది చేసిన వాళ్ళను ఒకరిద్దరు చంపేదాన్ని. చంపగానే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఏంటనే లైన్ ఎంబడి నీళ్లు మోసేవాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కటి అందించే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరికీ సీనియారిటీగా వాళ్ళందరికీ తెలుస్తుండ్రు, వీళ్ళందరికీ చూస్తుండ్రు, చూసి చంపుతుండ్రు కదా అని చెప్పి గమనించి ఎప్పుడైతే వీళ్ళకు ఈ మటన్ గిట్టని కోసి పెట్టే వీళ్ళని ఈ నీళ్లు మోసి అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క నిలబడి 7-8 మంది పరుగులు పెట్టి బతికిన వాళ్ళు అయిపోయారు. ఇక మేము ఎంక్వైరీలో వారం రోజులు ఉండి శవాలన్నింటినీ దానం చేయించి తర్వాత నేను కమ్యూనిస్ట్ పార్టీలో చదువు బంద్ చేసి పార్టీలతో తిరుగుతున్నా, అంత పని అంతా చూస్తున్నా. ఈ యొక్క ఎవరేం మాట్లాడతారు, ఏంది ఏం జరిగింది ఎక్కడ అంతా ఎంక్వైరీలో అంతా చేసి చెప్పిన. స్త్రీలను మానభంగం చేస్తే 20 మంది చనిపోయారు. తర్వాత వీళ్ళందరూ ఈ గడిలకని వచ్చిండ్రు కదా, ఈ గడిలక వచ్చిన వాళ్ళంతా ధనము ఇంట్లుంటే మంచేసుకపోతారని బంగారము గొలుసులు ఇవి అవి ఊళ్ళే కట్టుకొని బొడ్లు పెట్టుకొని ఆడోళ్ళు తెచ్చుకుంటే ఈ భయానికి ఎవరేం తెచ్చిండ్రో దాంట్లో బకెట్లు వేయండి లేకపోతే మీరు చంపేస్తా అని చెప్పానంటే ఉన్న కాడికి పుస్తల కాడికి అన్నీ వేస్తే ఒక బకెట్ నిండిపోయింది. ఒకటి వృక్షం సాటు ఉన్నది, వృక్షం సాటుకు మేము చూసినాము, ఆ వృక్షం సాటుకు మమ్మల్ని వాళ్ళు చూసినాం. కానీ ఎదురుబడి మాత్రం చూస్తే వాళ్ళు కాల్చేయారా? వాళ్ళు మనలో ఎదురుబడి చూస్తారా? వాళ్ళు మనలో బతకనిస్తారా? ఖతమేనే. కానీ రైఫల్ చుట్టాకు మనం పడ్డ ఖతమే. ముస్లింలు అంటే దూదేకులు అనేది అదే గ్రూపుకు చెందిన వాళ్ళు, కానీ 2 ఇండ్లు ఉండే, 2 ఉంటే వాళ్ళు మనతో పాటు పనిచేసేది. గుడ్డలు తీసి బతుకమ్మ ఆడిచ్చిండ్రు, గుడ్డలు తీసి వాళ్ళనే తీసుకోమని. వాళ్ళ ఇష్టం అండి, నేను మొదలే చెప్పిన కదా, వాని ఇష్టం ఉన్న పని చేయించిండు. రజాకారులకు ఎదురు తిరిగిన ఊర్లు ప్రత్యేకంగా మా గ్రామము బైరాన్పల్లి ఎదురు తిరిగింది ఎవరూ లేదు. వాళ్ళు వేరే గ్రామానికి ఫైటింగ్ కు పోలేదు. జడ్జి ఎలా వాడేవాళ్ళు? దాంట్లో మట్టె ఒక్కలు సీస ఒక్కలు, అలా మందు ఈ యొక్క మందు. తర్వాత ఒకటి బెల్ట్ అనేది ఉంటుంది, ఆ బెల్ట్కు నిప్పు ముట్టించేది. ఆ నిప్పుతోటి ఈ మందుకు ఒక పువ్వు అని ఉంటుంది, ఒక పువ్వు అని గిట్లుంటుంది. దీనికి ఆన్ చేస్తే ఇది ఆ మందును ఆనుకొని ఆ మందు నుంచి వెళ్ళి ఆ చర్రాలను అవి అందుకొని దెబ్బేగేది. ఇస్లాంని వ్యాప్తి చేయండి, ప్రతి వాడలా మస్జిదుల్ని కట్టించండి, ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరాలి. ఇస్లాం స్థానంలో ఒకే మతం ఉండాలి, అది ఇస్లామే అయి ఉండాలి.